వాసుదేవ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అస్మద్గురుభ్యో నమః. అనంతరం ఎప్పట్లాగా మరలా ఇంకొకసారి గురు పూజల్లో ఈ సంవత్సరపు రెండవ గురు పూజల్లో కలుసుకున్నాం. అయితే గురు పూజలు మనకి ప్రతి సంవత్సరం మన ఆధ్యాత్మిక జీవితంలో ఒక చెక్ పాయింట్ లాంటివి అన్నమాట. చెక్ పాయింట్లు ఏంటంటే మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత మనకి గీతాచార్యుడు చెప్పినట్లుగా ఎన్నో వేల మందికిలో ఒకళ్ళకి ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్దాం అనిపిస్తుందట. ఆ అనిపించిన వాళ్ళల్లో ఎవడో ఒకడికి అంటే 1% కూడా ఉండదన్నమాట. అంత తక్కువ వాళ్ళకి ఆధ్యాత్మిక మార్గం దొరుకుతుందట. దొరికిన తర్వాత ఉన్న వాళ్ళలో 1% కంటే తక్కువ వాళ్ళకి ఆ సాధన చేసే బుద్ధి పుడుతుందట. అలాగా మెల్లమెల్లగా చివరికి సాధన మార్గంలోకి వచ్చేటువంటి వాళ్ళు చాలా మృగ్యమైన పర్సంటేజ్ అన్నమాట. మన జన్మాంతర సుకృతం వల్ల ఈ మార్గంలోకి మనందరం కలిసి వచ్చాం. వచ్చిన తర్వాత మనం ముందుకు వెళ్తూ ఉండగా, సాధనలో ఉండగా మనం సరిగ్గా నడుస్తుందా లేదా మన సాధన అనటానికి చెక్ పాయింట్ ఒకటి కావాలి మనకి. అంటే మనకి ఎవరు చెప్పక్కర్లేదు, మనం అద్దంలో చూసుకుంటే తెలుస్తుంటుంది. కాకపోతే మనం ఏంటంటే అద్దంలో చూసుకునేంత సమయం మనకి మన జీవితంలో పరుగులాట్లో దొరకదు. గురు పూజలకు వచ్చినప్పుడు గురు పూజల్లో మనకి ఆ అద్దం కరెక్ట్గా దొరుకుతుందన్నమాట. ఇక్కడ దొరికినప్పుడు మన చుట్టుపక్కల మన తోటి సాధకుల్లో వాళ్ళతో పాటు మన ఎక్స్పీరియన్సెస్ని మనం షేర్ చేసుకుంటూ మనం ఎక్కడున్నాం అనేటువంటి మెల్లగా ఒక వెన్ను తరుపు అన్నమాట మనకు తగులుతూ ఉంటుంది. దీంట్లో మనందరం అదేంటండి ఆధ్యాత్మిక జీవితంలో మన సాధన చేయడం చాలా కష్టం కదా. ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటాం, తర్వాత బాగా విపరీతమైనటువంటి జర్నీస్. ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళు ఊరు బయట ఉంటుంటారు, ఉద్యోగాలేమో ఊరు మధ్యలో ఉంటాయి, గంటలు ప్రయాణం చేస్తూ ఉంటాం, మాకు సమయం ఎక్కడ దొరుకుతుంది అనుకుంటూ ఉంటాం. అంటే మనకి తెలియకుండానే మనం బోల్తా పడుతుంటాం అనమాట. ఏమిటంటే ఆ గంటసేపు కూర్చొని దేవతార్చన చేసుకోవడమో లేకపోతే ప్రేయర్ చేసుకోవడమో పూజ చేసుకోవడం టైంకి అది ఆధ్యాత్మిక సాధన అనుకుంటూ పొరపడుతూ ఉంటుంటాం అనమాట. పొద్దున మన మాస్టర్ గారు చెప్పినట్టుగా జీవితంలో మన దినచర్యలో కూడాను ప్రతి క్షణం మనం మన నడవడికలో ఆధ్యాత్మికత యోగ జీవితం అనేటువంటిది వస్తుంటుంది. అది చూసుకుంటూ మనం మెల్లిమెల్లిగా ముందుకు వెళ్తూ ఉండాలి. దాంట్లో భాగంగా ఉద్యోగం అనేది మన జీవితంలో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆల్మోస్ట్ 8 నుంచి 10 గంటల వరకు ఉద్యోగం చేస్తూనే ఉంటారు, ఆఫీసుల్లో ఉంటుంటారు. ఆఫీసుల్లో మనకి రకరకాలైనటువంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి, రకరకాలైనటువంటి పర్సనాలిటీస్ ఎదురవుతుంటాయి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి పర్సనాలిటీస్తో మన యోగ సాధన ఎట్లా జరుపుకోవాలి, మన ఆఫీసులో ఉన్నటువంటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకొని సాధనకి ఎలాగా ఉపయోగించుకోవాలి అన్నదానికి మాస్టర్ గారు మనకి పంచమవేదం అన్న భారతం నుంచి చక్కగా వెదికి 3 మహనీయులు ఇచ్చినటువంటి స్నిప్పెట్స్ అంటే చిన్న చిన్న చెణుకులులాగా ఇచ్చారనమాట. అవి ఏమిటంటే ధౌమ్యముని మన పాండవులు అరణ్యవాసం అయిన తర్వాత అజ్ఞాతవాసానికి వెళ్తున్నప్పుడు వాళ్ళందరినీ పిలిచి చక్కగా కూర్చోబెట్టి, మీరు రాజపుత్రులు చక్కగా వెళ్ళి అజ్ఞాతవాసంలో ఉండాలి. సో అజ్ఞాతవాసంలోకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని మీరు ఏ విధంగా నడుచుకుంటే మీరు అజ్ఞాతంగా ఉండగలుగుతారు. అంటే మన సినిమాల్లో కూడాను క్యారెక్టర్లో ఉండాలంటారు చూసారా. ఒక క్యారెక్టర్ కనుక ఉంటే ఆ క్యారెక్టర్ తన క్యారెక్టర్కి వ్యత్యస్తంగా ప్రవర్తిస్తుంటే అది పొసగదు. అలాగా మనిషి క్యారెక్టర్లో ఉండాలి అంటే ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాడు ఎవడన్నా, ఉద్యోగిగా ఉన్నప్పుడు ఆ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాలి అంటే వాడు ఎట్లాంటి నడవడిక ఉండాలి వాడికి. అది కరెక్ట్గా తెలుసుకొని
ఆ పని కరెక్ట్గా చేయగలిగితే కనుక అది యోగ సాధన అవుతుంది. యోగ కర్మసు కౌశలం. ఏ పనైనా కుశలతతో చేయగలగటం యోగం. దానివల్ల యోగం అబ్బుతుంది. సో ఆ కుశలతను తెలుసుకోవడం కోసం మనకి ధౌమ్య మహాముని పాండవులకి ఇచ్చినటువంటిది అది మొదటి చరణం. రెండవ చరణం ఏంటంటే మన నారదుడు యుధిష్ఠిరుడికి ఆయన పట్టాభిషిక్తుడు అయిన తర్వాత రాజ్యం చేయడానికి ఏమేమి ఎలా నడుచుకోవాలంటే ప్రైమ్ అడ్మినిస్ట్రేటర్గా ఎలాంటి నడవడి ఉండాలి, తర్వాత ఇక్కడ పాండవులు అజ్ఞాతవాసంలో వెళ్తున్నప్పుడేమో వాళ్ళు భృత్యులుగా ఉంటారనమాట. సో భృత్యులుగా ఉన్నప్పుడు ఎలాంటి నడవడితో ఉండాలి, తర్వాత మన విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పినటువంటిది అనమాట. అది ఆల్ ఎన్కంపాసింగ్ అన్నమాట. భృత్యుడి దగ్గర నుంచి పైవాడిగా ఉన్నప్పుడు మధ్యలో ఉన్న అన్ని పోర్ట్ఫోలియోస్లు నిర్వర్తించే వాళ్ళందరూ ఎట్లాంటి నడవడితో ఉండాలి. వాటిల్లో అవడానికి చిన్నవి అయినా సరే కొన్ని నేను ఎన్నుకొని ఈరోజు ముచ్చటించడానికి మార్క్ చేసుకున్నాను అనమాట. మన ధౌమ్యుడు పాండవులకు చెప్తున్నప్పుడు వాటిలో మొట్టమొదటిది ఏంటంటే రాజుగారితో అంటే మన బాస్ తోటి ఎలా బిహేవ్ చేయాలి. మనకేంటంటే ఒక్కొక్కసారి మన చుట్టాల్లో బాస్ ఉంటారు, లేకపోతే ఎవరి ద్వారా రికమెండేషన్ ద్వారా మనకు ఉద్యోగం వస్తే వెళ్ళినప్పుడు ఓ ఈయన మనకు తెలిసిన వాడే అని చెప్పేసి మనం కొద్ద లీనియన్స్ తీసుకుంటాం. సో అట్లాంటి విషయాలు ఇప్పుడు వీళ్ళు వెళ్తుంటే రాజులు వెళ్ళి మరి భృత్యుల్లాగా ఉండాలి. ఆ బాస్ ఎవరయ్యా అంటే విరాట్ రాజు గారు, వీళ్ళకి సామంతులు. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి వాడిని ఆయన దగ్గర ఆయన కాళ్ళకి అడుగులకు మడుగులొత్తుతూ జాగ్రత్తగా ఎలా ఉండాలి అని చెప్తూ నెవర్ టేక్ లీనియన్స్ విత్ యువర్ సుపీరియర్. పొరపాటున కూడాను నీ పైవాడితోటి పరాచకాలు ఆడకూడదు. అతనితోటి మనవాడే అన్నట్లుగా పొరపాటున ఎప్పుడు కూడా బిహేవ్ చేయకూడదు, ఎంత మనవాడైనా సరే. ముఖ్యంగా ఆ ఆఫీసు వాతావరణంలో ఉన్నప్పుడు అతను పైవాడు కాబట్టి పైవాడిని పైవాడిగానే బిహేవ్ చేయాలి, వాడు సొంత చుట్టం అయినా సరే అన్నమాట. తర్వాత అతనితోటి ఏది ఇన్ఫార్మల్గా ఉంచకూడదు. మొత్తం కూడాను ఫార్మాలిటీస్కి ఎట్లా మనం చేస్తామంటే ఆయన వచ్చినప్పుడు లేచి నిలబడాలి, ఆయనకంటే ముందు కూర్చోకూడదు, ఆయనకి ఎదురుగా కూర్చోకూడదు, ఒక వారగా కూర్చోవాలి, ఆయనతోటి డైరెక్ట్గా ఆయన గొంతు కంటే ఎక్కువ గొంతుతో మాట్లాడకూడదు. అంటే ప్రాపర్గా యువర్స్ ట్రూలీ అన్నట్లుగా అణిగి మణిగి ఉండాలి. దానివల్ల ఏంటి వల్ల వస్తుంటే మనకి బద్రీనామాచ్యులు ఒక బ్రహ్మాండమైనటువంటి వేదవాక్యం చెప్పారు. ఆధ్యాత్మిక జీవితం సాధన దాన్ని మొత్తాన్ని నిచోడంటారే ఒక సారంగా తీసుకొని ఒక వాక్యంగా చెప్పాలంటే నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. ఇది ట్విన్ ఫోల్డ్గా డబల్ ఫోల్డ్గా ఉంటుందన్నమాట. నొప్పించకుండా ఉండాలంటే చాలా గొప్ప సాధన కావాలి. ఎంతో అంటే మనకి అష్టాంగ యోగంలో చెప్తారు కదా అహింస అంటే హింసా ప్రవృత్తి యాజ్ ఎ నేచర్ లేకపోవడం. హింసా ప్రవృత్తి అంటే ఫిజికల్ హింసే కాకుండా మానసికంగా కూడాను, వాచికంగా కూడాను, భౌతికంగా ఎలాగోనో ఉంటుంది. సో మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా హింస లేకుండా ఉండటం నేచర్లో, అది అహింసా ప్రవృత్తి. ఈ అహింసా ప్రవృత్తి లేకుండా ఉండాలి అంటే అదొకటి సరిపోదు. అంటే హింస చేయకుండా ఉంటాం అంటే నొప్పించకుండా ఉంటాం, దానికి తోడు నొచ్చుకోకుండా కూడా ఉండాలి. నొచ్చుకోకుండా ఉండటం అంటే అది ఎలా సాధ్యమండి? వాడు నొప్పిస్తుంటే నేను నొచ్చుకోకుండా ఎలా ఉంటాను? నేనైతే నొప్పించకుండా ఉండని నా చేతిలో ఉన్న విషయం నేను నొప్పించకుండా కష్టపడతాను, కానీ నొచ్చుకోకుండా ఎలా ఉంటాను? వాడేదో నోటికి వచ్చింది మాట్లాడతాడు, మనసుకు కష్టం తగలదా? అంత కష్టం తగిలినప్పుడు మరి నొచ్చుకోకుండా ఎలా ఉంటాం? నొచ్చుకున్నాము అంటే ఏంటంటే మనం అడ్జస్ట్ కాలేకపోతున్నాం. అడ్జస్ట్మెంటు అకామిడేషన్ అని 2 పదాలు ఉన్నాయి. అంటే అడ్జస్ట్మెంట్ అంటే ఏంటంటే ఏదో ఇబ్బంది ఉంది అనుకొని ఏడ్చుకుంటూ ఏమీ చేయలేక నోరు మూసుకొని దానికి అణిగిమణిగి ఉంటాను అడ్జస్ట్మెంట్ అంటారు. కానీ అకామిడేషన్ అంటే సహృదయతతోటి ఉన్నది అన్నదాన్ని పట్టించుకోకుండా అవతల వాడిని క్షమించి దానికి రియాక్ట్ అవ్వకుండా ఉండటం అనేటువంటిది అకామిడేషన్ అనమాట. సో మనిషి అకామిడేటివ్గా ఉండాలి.
సో ఈయన చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడాను ఇంటిమేట్గా ఉండకూడదు, సుపీరియర్స్ తోటి అణిగిమణిగే ఉండాలి అనమాట. ఆయన కంటే ఎక్కువ పెద్దగా ఉన్న ఇంటిలో ఉండకూడదు. డోంట్ లివ్ ఇన్ అ క్వార్టర్ బిగ్గర్ ఆర్ మోర్ బ్యూటిఫుల్ దాన్ యువర్ సుపీరియర్. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఎలాంటి వస్తు సామాగ్రి ఉందో అంతకంటే తక్కువ వస్తు సామాగ్రి నీ దగ్గర ఉండాలి. ఆయన మీ ఇంటికి కనుక విజిట్ చేస్తే అబ్బో వీడు నాకంటే గొప్పగా ఉన్నాడే అని ఆయన అనుకోకూడదు. ఇవన్నీ ఏంటంటే ఇది లౌక్యం అనమాట. నొప్పించక ఉండడం అంటే అతను వచ్చి మీ ఇంటికి నొచ్చుకున్నాడు, అయ్యో వీడు నాకంటే బాగా ఉన్నాడు అనుకున్నాడంటే ఏంటంటే తను నొచ్చుకున్నాడు అనమాట. అంటే ఒక విధంగా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మనం నొప్పించాం వాళ్ళని. ఆ నొప్పించడం వల్ల ఏమవుతుందంటే ఉత్తర మన దైనందిన జీవితంలో ఆయనతో ఉండే ఇంటరాక్షన్స్లో ఇబ్బంది కలుగుతుంది. ఆ ఇబ్బంది కలిగినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ అవసరం వస్తే తను మళ్ళీ నొప్పిస్తాడు నిన్ను. సో మనం ఒక విధంగా ముందే గనక సహృదయతతోటి అణిగి ఉంటే గనక ముందుగా నొచ్చుకోవాల్సిన పరిస్థితి రాకుండా ఉంటుందన్నమాట. సో ఇదంతా లౌక్యం అనమాట, జిలేబీలాగా అనిపిస్తుంటుంది. కానీ ఏంటంటే సింపుల్గా మనం చెప్పిన దాన్ని ఫాలో అయితే కనుక మనకి ఇబ్బంది లేకుండా మన సాధనలో అనవసరమైన అడ్డంకలు రాకుండా ఉంటుందన్నమాట. తర్వాత రూలర్ క్లాసు, అడ్మినిస్ట్రేటివ్ క్లాస్, వీళ్ళకి పొరపాటున కూడాను తన పర అన్న భేదం ఉండదు. ఎందుకంటే వాళ్ళు సామాన్యంగా వాళ్ళ హోదా తర్వాత వాళ్ళ పదవి ఎలాంటి కార్యక్రమం వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుందో దానికి అనుగుణంగా ప్రవర్తిస్తారు. ఆ అనుగుణంగా ప్రవర్తించడంలో తన పరభేదాలు చూపించి ఒకటికి పార్షియాలిటీ చూపించడం అలాంటివి చెయ్యరు. కాబట్టి వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. వీడు మనవాడని చెప్పేసి మీద వెళ్ళేసి కనుక ఏమైనా ఫేవరిటిజం సీక్ చేస్తే దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. అందుకని అంటీ ముట్టనట్టుగా జాగ్రత్తగా, అంటే ఎంతవరకు నిర్లిప్తతో ఉండాలి, ఎంతవరకు మన డీలింగో అంతవరకే పెట్టుకొని అంతకంటే మన హద్దులు మీరకుండా ఉండాలి. అలాగని వాళ్ళు హద్దులు మీరారనుకో సహృదయతోటి అంతవరకు వాళ్ళు ఎంతవరకు మనకి లీనియన్స్ ఇచ్చారో అంతవరకు తీసుకోవాలి తప్ప పొరపాటున కూడా హద్దులు మీరి ప్రవర్తించకూడదు. ఎందుకంటే పొరపాటున కూడాను మన ఒబీడియన్స్, ఇన్సబార్డినేషన్ అంటారు, పొరపాటున మన ఒబీడియన్స్ కనుక వాళ్ళ పట్ల తేడా వచ్చిందంటే వాళ్ళు మనల్ని శత్రువులుగా ట్రీట్ చేస్తారు. శత్రువులుగా ట్రీట్ చేయడం అంటే వెంటనే పనిష్మెంట్ ఉంటుంది. పనిష్మెంట్ డైరెక్ట్ అవ్వచ్చు, ఇండైరెక్ట్ అవ్వచ్చు. నీకు కావాల్సినటువంటి అవకాశం రానివ్వకపోకుండా ఇంకొకటికి ఇవ్వడం ఉండొచ్చు. ఎందుకంటే ఒక విధమైనటువంటి నెగిటివ్ ఆస్పెక్ట్ కనుక మన పట్ల ఏర్పడిందంటే మన పైవాడికి ఏదైనా అవకాశం వచ్చి ఓపెన్ ఛాన్స్ ఉన్నప్పుడు ఆ ఛాన్స్ మనకు దక్కకుండా పక్కన వాడికి దక్కేస్తుంది. దక్కడం అంటే మనకి సేవ చేసేటువంటి అవకాశం తప్పి ఇంకొకటికి వస్తుంది అనమాట. దాని గురించి కుళ్ళుకోకూడదని చెప్పడం, కుళ్ళుకోవడం గురించి రావటం కాదు. మన సాధన జీవితంలో అడ్డంకులు రాకుండా అలా ఉంటాయి. ఆఫీస్లో కూడా మనం చేసుకునే సాధన, మనం చేసేటువంటి పని, నిష్ఠతో చేయాల్సిన పనికి అనవసరపు అడ్డంకాలు రాకుండా ఉండాలంటే ఇలా చేసుకోవాలన్నమాట. ఇంకొకటి, ఇంకొకళ్ళ పనిలోకి ఎప్పుడు వెళ్ళకూడదు. మన ఆఫీస్లో ఉన్నప్పుడు మన బాస్ 2-3 పిలిచి ఎవరికి ఒక్కొక్కటి పని అప్పచెప్పినప్పుడు మనకు ఒక్కొక్కసారి మనకిచ్చిన పని నచ్చదు. అరే వాడి పని చాలా బాగుంది, నాకు దాంట్లో మంచి ప్రావీణ్యం ఉంది, నేను వాడికంటే బాగా చేస్తాను, పాపం మనకి తెలియక ఇచ్చాడని. అయితే మన పైవాడు మనకి పనులు డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు దాంట్లో చాలా తిరకాసులతో చేస్తారు. ఒక్కొక్కసారి తెలియకనన్నా, ఒక్కొక్కసారి తెలిసినో కావాలి కూడాను. డెలిగేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మేనేజ్మెంట్ ఆస్పెక్ట్ అనమాట. అంటే ఒక సబార్డినేట్ని సరిగ్గా క్రమశిక్షణలో పెట్టి వాడిని పురోభివృద్ధిలోకి తేవాలి అంటే వాడి కేపబిలిటీ కంటే కొద్దిగా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి. అలా ఇవ్వగలిగిన వాడు మంచి మేనేజర్ అనమాట. అలా ఇవ్వకపోతే ఏమవుతుందంటే వాడు ఒకడే ఉంటాడు, కింద వాడు ఉండడు అనమాట. నెక్స్ట్ బెస్ట్ ఎవడు ఉండడు. అందుకని నేను దాన్ని గ్రూమింగ్ అంటారు. సో ఈ గ్రూమింగ్ ప్రొసీజర్లో మేనేజర్స్ కొంతమంది ఏం చేస్తారంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన, అంటే వాళ్ళ అనాలిసిస్ని బట్టి, వాళ్ళ అసెస్మెంట్ని బట్టి అనమాట, ఎవరికి కావాల్సినటువంటి పనులు వాళ్ళకి ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు మనం తగుదనమ్మా అంటూ పోయి ఇంకొకళ్ళ పనులు దూరకూడదు. అలా కనుక దూరామంటే చేతులు కాలుతాయి మళ్ళీ. దానితో పాటు ఎందుకంటే చెప్తారు స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయావహ. మనకి ఆ ధర్మం మన ఇంట్లో మన బాస్ గారు చెప్పింది ధర్మం అనమాట. అలా కాకుండా పక్కన వాడి ధర్మం మనం పోయి నెత్తికి పూసుకున్నామంటే అది చెడటమే కాకుండా మనం పని సరిగ్గా చేయలేకపోతాము కూడాను,
పైగా నెక్స్ట్ టైం మన బాస్ తోటి ఇన్సబార్డినేషన్ లాగా అది పరిస్థితికి వస్తుందన్నమాట. ఇలా చేస్తూ డోంట్ పుట్ ఎనీ ఆఫ్ యువర్ కొలీగ్స్ ఇన్ ఎ డెలికేట్ పొజిషన్. మనతో పనిచేసేటువంటి సహయోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పొరపాటున కూడాను ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మనం నెట్టకూడదు. ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే కట్ థ్రోటిజం అంటారు, అంటే పక్కన వాడి నెత్తిన కాలు పెట్టి మనం పైకి ఎక్కడం అనమాట. ఎట్ ఎనీ కాస్ట్ అంటారే, ఎట్ ఎనీ కాస్ట్ అనేటువంటిది పొరపాటున కూడా చేయకూడదు. అంటే ఎవ్రీథింగ్ కమ్స్ విత్ ఎ కాస్ట్. మనం ఎట్లాగైనా సరే మనం పైకి వెళ్ళాలని వెళ్ళిపోతే ఈ రోజున పైకి వెళ్ళొచ్చు, కానీ దాంతోపాటు చాలా మూట కూడా తీసుకెళ్తాం అన్నమాట పైకి. అలాంటి దిక్కుమాలిన మూటలు మనం కట్టుకోకుండా వెళ్ళాలి అంటే ఏంటంటే పక్కన వాడితోటి చాలా సహృదయతతోటి ఉండాలి. వాడు మనతో కాంపిటీషన్లో ఉన్నాడు అన్న దురద తీసివేసి మనం కలిసి టీమ్గా పనిచేస్తున్నాం అనేటువంటి ఉద్దేశం పెట్టుకోవాలి. నాకైతే ఆ ఉద్దేశం ఉందండి, కానీ వాడు నాతో కాంపిటీషన్కి వస్తాడు, ప్రతిదానికి నా వద్దకు వచ్చి నా పని లాక్కొని తనని ప్రొజెక్ట్ చేసుకుంటాడు. ప్రొజెక్షన్స్ గురించి పొరపాటున కూడా ఆలోచించకూడదు. కాకుండా మనం వాడి పక్కన వాడి దానిలోకి వెళ్ళకూడదు, ఇంకొకటి పని మనం ఎత్తికి వేసుకోకూడదు అనమాట. అగైన్ డోంట్ పుట్ ఎనీ ఆఫ్ యువర్ కొలీగ్స్ ఇన్ డెలికేట్ పొజిషన్. దానివల్ల ఏమవుతుందంటే మన టీమ్ స్పిరిట్ పోతుంది, టీంలో ఉన్నటువంటి కోహిషన్, టీంలో ఉండేటువంటి ఆ ఏకత్వం అనేటువంటి ఒక భావన అది పోతుంది. ఎందుకంటే పక్కన వాడికి వీడు ముఖ్యమైనటువంటి పరిస్థితుల్లో నన్ను కించపరిచాడు, వాడే ముందు నన్ను అవమానపరిచాడు అనేసరికి ఏమవుతుందంటే అంతోపాటు మనం సహృదయంతో ఉండలేమన్నమాట. బాస్ తోటి ఎప్పుడు పొరపాటున కూడా ఆర్గ్యూ చేయకూడదు. ఒక గమ్మత్తైన రూల్ ఈ మధ్య నానుడిలోకి వచ్చింది. మేనేజ్మెంట్లో 2 రూల్స్ ఉన్నాయటండి. రూల్ నెంబర్ 1 ఏంటంటే బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. రూల్ నెంబర్ 2 ఏంటంటే ఇఫ్ బాస్ ఈజ్ రాంగ్ రిఫర్ టు రూల్ నెంబర్ 1. సో ఎప్పుడు కూడాను బాస్ తోటి ఆర్గ్యూ చేయకూడదు. ఎందుకని? ఆయన తప్పు అయి ఉండొచ్చు. ఆయన తప్పు అయితే ఆయన తప్పు ఆయనకు సంబంధించిన విషయం అనమాట. మనం ఆయన తప్పులు ఎంచేటువంటి స్టేచర్ మనకు లేదు. మన హోదా ఏమిటో, దాంతో మనం చేయాల్సిన పని ఏమిటో మనకు అప్పచెప్పింది త్రికరణ శుద్ధిగా శ్రద్ధగా చేయడం వరకే మనకు సంబంధించిన విషయం. మనం పోయి, ఎందుకంటే మన జీతం మన బాస్ కంటే తక్కువే ఉంటుంది కదా, మనకంటే ఎక్కువ జీతం తీసుకుంటుండే బాసు అతని రెస్పాన్సిబిలిటీ సపరేట్గా ఉంటుంది. మనం ఎక్కువ జీతం పని కష్టపడి చేయకూడదు, మన జీతానికి తగ్గట్టుగా మనం పని చేయాలన్నమాట. సో నెవర్ ఆర్గ్యూ విత్ బాస్ అండ్ నెవర్ ట్రై టు అడ్వైజ్ యువర్ బాస్ అన్లెస్ ఆస్క్డ్ ఫర్. బాస్ కనుక మనల్ని వచ్చి మన దగ్గరికి వచ్చి, నాయనా నాకు ఇట్లా ఇబ్బందిగా ఉంది, నీ ఉద్దేశం ఏమిటి, నీ అభిప్రాయం ఏంటి, దీంట్లో నువ్వైతే ఏం చేస్తావు అన్నట్లాంటివి ఏమైనా అడిగితే కనుక దాంట్లో మనకు తోచినంత, మనకి గోల్డెన్ స్టేజ్లో చెప్తారు కదా, ఎప్పుడు అడ్వైజ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి పుచ్చుకొనడానికి సిద్ధంగా ఉండాలి. ఇవ్వడానికి ఎప్పుడు అడిగినప్పుడు అనమాట, అడగకుండా అన్సాలిసిటెడ్గా ఎప్పుడు ఏది ఇవ్వకూడదు. అలాగా మేక్ ఇట్ ఎ పాయింట్ టు జాయిన్ యువర్ వాయిస్ ఇన్ మేకింగ్ డెసిషన్స్ విత్ దోస్ హూ ఆర్ బ్యాలెన్స్డ్, మోడరేట్, సివిల్ అండ్ పాలిష్డ్. ఇది ఇంకొకటి చాలా ముఖ్యమైన అంటే పాయింట్, చాలా వినడానికి చిన్నదిగా ఉన్న చాలా కాంప్లెక్స్ యాక్టివిటీతో కూడుకున్న పాయింట్. అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి సహయోగుల్లో రకరకాల వాళ్ళు ఉంటారు. మనందరం పేరుకు మనుషులమైనా ఒకడు జస్ట్ క్రితం జన్మలో జంతువుగా ఉన్నవాడు ఉంటాడు, ఇంకొకడు మహాత్ముడు ఉంటాడు అదే దీంట్లో. సో మనందరం ఏంటంటే నిత్యంలో ఎక్కుతూ ఉన్నటువంటి డిఫరెంట్ రంగ్స్లో ఉన్నటువంటి మానవులు. ఒకళ్ళు మానవత కొంచెం తక్కువగా ఉంటుంది, కొంచెం హెచ్చుగా ఉంటుంది. అందుకే కీరో గారు, కొద్దిగా టాపిక్ నుంచి డివేట్ అవుతున్నా, చాలా స్ఫురణకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కీరో అని ఒక బ్రహ్మాండమైనటువంటి సియర్, ద్రష్ట అనమాట, గొప్ప ద్రష్ట. మన నియర్ మనతో పాటుగా నడిచిన వాళ్ళల్లో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సియర్స్ అని చెప్తారనమాట. ఆయన కీరో గారు ఎవరితో కూర్చొని సహపంక్తి భోజనం చేసేవాడు కాదట. ఇదేంటి సహపంక్తి భోజనం చాలా ఇంపార్టెంట్ కదా, అందరితో పాటు కలిసి భోజనం చేశాను అంటే, సాధనలో ఒక పర్టికులర్ స్థాయికి వచ్చిన తర్వాత కొంతమందికి ఏంటంటే వాళ్ళ అతీంద్రియ గ్రహణం కానివ్వండి, వాళ్ళ సాధనలో ఉండేటువంటి వాళ్ళ వర్క్కి సంబంధించినటువంటి పరిణితి వల్ల వాళ్ళు కొన్ని రెస్ట్రిక్షన్స్లోకి రావాల్సి వస్తుంది. అందుకే మహాత్ములు, పీఠాధిపతులు ముట్టుకోరండి, పైనుంచి ఇలా వేస్తారట, వాళ్ళు చూసారా ఎంత మడి పాటిస్తారో. అది మనం అలా పిచ్చి పిచ్చిగా ప్రలాపన చేయకూడదు అనమాట. దానికి ఏంటంటే ఒక పెద్ద ఆర్చ్ ఫర్డినాండ్ అనే డ్యూక్ గారు అనమాట పెద్ద విందు ఏర్పాటు చేసి అందరిని పిలిచారు భోజనానికి.
ఈయన కూడా వెళ్ళి భోజనాలు ముభావంగా తప్పనిసరి పరిస్థితిలో కూర్చున్నారట. కూర్చుంటే ఆయన భోజనం చేస్తూ ఉండగా ఆయనకి విపరీతమైనటువంటి అనీజినెస్గా ఉంది భోజనం ఆ టేబుల్ ఉన్న కాంగ్రిగేషన్ వల్ల. ఈయన కాసేపు అయిన తర్వాత వాళ్ళలో పక్కన ఒక ఆయన పిలిచి, ఈరోజు నువ్వు భోజనానికి రావద్దు, వెళ్ళిపోయి రెస్ట్ టు యువర్ క్వార్టర్స్ అని చెప్పారట. వినలే అతను అక్కడే కూర్చొని ఉన్నట్ట, అందరితో పాటుగా భోజనం చేశాడు. ఆయన వెళ్ళినప్పుడు పక్కన వాడికి చెప్పారట, అతను వెళ్తున్న వాడిని ఎవరన్నా ప్లీజ్ అకంపెనీ, ఒంటరిగా వదలొద్దు అతన్ని, వదలకుండా వెళ్ళి. ఆయన వన్ ఆఫ్ ది నోబుల్స్ అంటారు కదా, అంటే రాజకుటుంబీకుల్లో ఒకడనమాట. అతని దగ్గరికి వెళ్ళి ఆ రోజు రాత్రి అతను సూసైడ్ చేసుకున్నారట. అదే రోజు రాత్రి, అంటే భోజనం చేసిన కొద్దిసేపటికే. సో వాళ్ళకేంటంటే మనం ఎలాంటి వాళ్ళతో భోజనం చేస్తున్నాం, ఎలాంటి చేత్తో అన్నం తింటున్నాం, దానివల్ల కూడా మన యొక్క సూక్ష్మ శరీరానికి ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే మనం సత్సాంప్రదాయంలో మనం భోజనం చేస్తున్నప్పుడు, అన్నం వండుతున్నప్పుడు చక్కగా ఏదైనా భగవన్నామం చేసుకుంటూ వండాలి, భోజనం చేసే ముందు భగవన్నామస్మరణ చేసుకుంటూ తింటాం మనం. సో అలాగా మన కంపెనీ ఏదైతే ఉంటుందో చాలా ఇంపార్టెంట్. మనకు ఉన్నటువంటి కొలీగ్స్లో సివిలైజ్డ్గా, పాలిష్డ్గా, అంటే మోటుగా ఎడ్డెగా ఉన్నటువంటి వాళ్ళతోటి మనకి మన రిఫ్రాఫ్స్ అక్కర్లేదు. కాకపోతే వాళ్ళని అవాయిడ్ చేసి నొప్పించకుండా, తను అవ్వకుండా తప్పించుకు తిరుగుతూ జాగ్రత్తగా మన గౌరవాన్ని మనం కాపాడుకుంటూ, పక్కనవాడి గౌరవాన్ని చూసుకుంటూ, అట్ ద సేమ్ టైం మన కంపెనీని మనం సరిగ్గా చూస్ చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే మనకి అనవసరమైన ఒడిదుడుకులు రావు, ఇబ్బందులు లేకుండా మన ప్రణాళిక, మన ప్లాన్ ఏదైతే ఉందో మనం చేసుకోవాల్సిన, మన ఆవు కథ చెప్తారు కదండి, ఎటు పోయి ఎటు వచ్చినా కూడాను మనకు తెలిసింది ఒకటే కదా, ఆవు కథ. సో బస్సు గురించి రాయండి అన్నట్టు పాఠంకి వెళ్తే, వాడు ఎప్పుడ బస్సు నేను ఎక్కానండి, బస్సు వెళ్తుంటే ఎదురుగా ఆవు వచ్చింది, ఆవుకి 4 కాళ్ళని 2 కొమ్ములని ఒక తోకని అని మళ్ళీ ఆవు గురించి, ఎందుకంటే ఆవు గురించి చదువుకెళ్ళాడు వాడు. సో ఆవు గురించే రాస్తాడు అనమాట. మన ఆవు కథలో ఆవు ఎవరయ్యా అంటే ఆత్మజ్ఞానం అనమాట. ఎటు వచ్చినా కూడాను మన ఎయిమ్, మనకి ప్రతి శుక్రవారం మనం చదువుకుంటాం డిక్లరేషన్ ఆఫ్ యునైటెడ్ లాడ్జ్ ఆఫ్ థియాసఫిస్ట్. ఏమిటయ్యా అంటే సెల్ఫ్ అవేర్నెస్. మనం ఎటుపోయి ఎటు వచ్చినా కూడాను, మనం ఎంత పూజలు చేసుకున్నా, ఎంత ఆధ్యాత్మిక సాధన చేసుకున్నాను, పక్కన వాళ్ళలో కూడా భగవంతుని చూడడం, మనం వాళ్ళు చెప్తున్న మాట భగవంతుడు చెప్తున్న మాటగా వినడం, దానివల్ల మనల్ని గురించి మనకు రియలైజేషన్ రావడం. ఇది మన ఎయిమ్, టార్గెట్ అనమాట. మనం ఏ సాధన చేసినా, ఉద్యోగం చేసినా, పూజ చేసినా, ఇంట్లో పెళ్ళాం పిల్లలతో మాట్లాడినా, ఎవరితో ఉన్నా కూడాను ఇది ఎయిమ్గా ఉండి, ఎక్కడికి వచ్చినా ఈ ఆవు కథను కనుక మనం చెప్పుకుంటూ ఉంటే కనుక మనకి అన్నీ సజావుగా జరుగుతుంటాయి. ఆవు ఎప్పుడైతే మిస్ అయిందా, బస్సు గుర్తొచ్చిందా, ఎందుకంటే మనం బస్సు గురించి సరిగ్గా చదువుకోలేదు కదా, ఫెయిల్ అవుతాం. మనకు వచ్చిన కథ ఆవు కథ అనమాట. సో ఆవు కథని మర్చిపోకుండా మన ఆవుని ఎంబడబెట్టుకొని ఉంటే కనుక మనకి తెలుస్తుంది ప్రతి పనిలో కూడా మనం ఎట్లా చేసుకోవాలి. మన కంపెనీ సరిగ్గా ఉందంటే మనకి ఇబ్బంది లేకుండా చక్కగా మన ప్రణాళిక మనం శుభ్రంగా ముందుకు నెట్టచ్చు. సో అందుకని మేక్ ఇట్ ఏ పాయింట్. ఎప్పుడన్నా ఏదైనా వాయిస్ రైజ్ చేసి ఏదన్నా నలుగురు చెప్పేటువంటి మాటని మనం కూడా సేమ్ లైన్ని టో చేయాలి అంటే వాళ్ళల్లో సహృదయులుగా ఉండి పక్కన వాడి బెనిఫిట్ కోసం చూసుకుంటూ మాట్లాడుతున్నటువంటి మంచి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో పాటు మనం వాయిస్ కలపాలి, వాళ్ళతో యుగలంగా ఉండాలన్నమాట. అలా కాకుండా పెంకే ఘటాలు అనవసరంగా గొడవలు పెట్టుకొని అరాచకం చేసి డౌన్ జై హింద్ అనర్చే వాళ్ళ దగ్గరికి పోకుండా ఉండాలి. ఇఫ్ యూ డిఫర్ విత్ యువర్ బాస్ అబ్జర్వ్ సైలెన్స్. అదేంటండి బాస్ తప్పు చెప్తున్నాడు కదా, అసలు ఏం రాదు ఈయనకి, ఎవరో అప్పనంగా ఎవడో రికమెండేషన్ ద్వారా వచ్చి నా పైన ఎక్కి కూర్చున్నాడు, నాకంటే జూనియర్ వాడు, యాక్చువల్లీ నాకంటే జూనియర్ నాకు బాస్ అయ్యాడు, సరిగ్గా ఉంటే నేను బాస్ని అయి ఉండాల్సింది, వాడు నాకెందుకు ఉండాల్సింది, అదంతా ముచ్చట బాగానే, అది ఫ్రస్ట్రేషన్ అనమాట. మన ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా మన జీవితం లేకపోతే వచ్చే ఫ్రస్ట్రేషన్. ఆ ఫ్రస్ట్రేషన్ వల్ల ఏమవుతుందంటే మనకి నియుక్త ధర్మాన్ని కూడా మనం పాటించకుండా, మనం బాస్ మనకు పైన వచ్చాడు, వచ్చినప్పుడు కరెక్ట్గా నోరు మూసుకొని వాడు చెప్పింది చేయగలగాలి. చేస్తే మనకేంటంటే పని చక్కగా నడుస్తుంది. మనం ఏ మెషిన్లో మనం ఏ పార్టో మన పార్ట్ వంతు మనం చక్కగా నిర్వర్తించగలుగుతాం. అలాంటిది ఆయన తప్పు చెప్పాడు అనుకో, ఉండొచ్చు కదా, తప్పు చేసినప్పుడు ఎప్పుడు కూడాను ఎగబడి నువ్వు తప్పు అని ఆయన్ని చెప్పకూడదు. అంతగా అయితే ప్రైవేట్ క్వార్టర్స్లో సపరేట్గా పక్కన వెళ్ళి ఏమన్నా ఉంటే కనుక ఏమండి నాకు ఇలా అనిపించింది అని ఎవరు వినకుండా ఉన్నప్పుడు వెళ్ళి ఆయనకి చెప్పాలి తప్పితే ఎప్పుడు కూడాను పబ్లికల్లీ నెవర్ అపోజ్ యువర్ బాస్ ఈవెన్ వెన్ హీ ఈజ్ ఇన్ రాంగ్. ఎట్ ఎనీ కాస్ట్ ఎగ్జిక్యూట్ హిజ్ ఆర్డర్.
100 బాస్ చెప్పింది శిరోధార్యంగా ఉండాలి. ఆయన చెప్పింది చక్కగా నిర్వర్తించి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఎప్పుడన్నా మనకి ఎవరన్నా చెప్పినప్పుడు ఆ చెప్పిన తర్వాత ఆయన వెనక్కి తిరిగి మళ్ళీ చేసావా అని అడగకూడదు. మనం చెప్పిన పని చేసిన తర్వాత వెంటనే ఫీడ్బ్యాక్, ఏమండి మీరు ఫలానా చెప్పారు, నేను చేశాను. ఒక్కొక్కసారి మన సామర్థ్యానికి ఎక్కువ చెప్పారు కూడా ఆయన పని, ఏమండి మీరు ఇంత చెప్పారు, నా వల్ల ఇది సాధ్యమైంది, ఇంత చేశాను. ఫీడ్బ్యాక్ మాత్రం తప్పకుండా ఉండాలన్నమాట. సిట్ ఎట్ ఎ కన్వీనియంట్ యాంగిల్, నెయిదర్ స్ట్రెయిట్ నార్ అహెడ్ ఆఫ్ యువర్ బాస్. ఆయన కూర్చున్నప్పుడు ఆయన కంటే ఉన్నతమైన ఆసనంలో కూర్చోకూడదు. మనం మామూలుగా ఇంట్లో పెద్దవాళ్ళతో మనకు తెలిసినటువంటిది, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారంటే వాళ్ళు కుర్చీ మీద కూర్చున్నారంటే మనం కింద కూర్చుంటాం. సేమ్ థింగ్ దీన్ని మనం మన వర్క్ ప్లేస్లో కూడా అప్లై చేయాలన్నమాట. ఆయన కంటే ఉన్నతాసనం, సపోజ్ ఓ మంచి ఎగ్జిక్యూటివ్ చైర్ ఉంది, పక్కన ఇంకో నార్మల్ చైర్ ఉంది, ఎగ్జిక్యూటివ్ చైర్లో పోయి మనం కూర్చోకూడదు, బాస్ని కూర్చోబెట్టాలి. ఆయన లేరనుకోండి, ఇంకొంతమంది బాస్ లీవ్ వెళ్ళిపోయాడు, ఆయన లీవ్ వెళ్ళిపోయి అఫీషియేటింగ్ ఛార్జ్ పక్కన వాడికి ఇచ్చి వెళ్ళాడు, వెంటనే వీడికి కొమ్ములు వచ్చేస్తాయి. ఎందుకంటే వీడికి ఏంటంటే ఎన్నాళ్ళ నుంచో ఆ కుర్చీ మీద మంచి అలాగా శాలివేటింగ్గా ఉంటాడనమాట. అయ్యో ఈ కుర్చీ నాకు దొరికిందని చెప్పేసి గబుక్కున పోయి బాస్ కుర్చీలో కూర్చుంటాడు. అలా ఎప్పుడు చేయకూడదని చెప్తారు. అఫీషియేటింగ్ కెపాసిటీలో మనం ఫంక్షన్ చేస్తున్నప్పుడు అన్లెస్ బాస్ ఇన్స్ట్రక్ట్స్ యూ స్పెసిఫికల్లీ వెళ్ళి కూర్చో, నా కుర్చీలో కూర్చో అని చెప్పితే తప్ప ఆయన కుర్చీలో మనం కూర్చోకూడదు. ఆయనకి ఉన్న వాహనాన్ని వాడకూడదు. ఆయనకు ఉన్నటువంటి కొన్ని లాంఛనాలు ఉంటాయి, రాజలాంఛనాలు. ప్రతి బాస్కి కొన్ని లాంఛనాలు ఉంటాయి ఆఫీస్లో. ఆయన స్టాంపు వాడడం, లేకపోతే ఆయన కుర్చీ వాడడం, ఆయన హెల్పర్ని వాడడం, ఆయన బండి వాడడం, అలాంటివి చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే అగైన్ మనకి ఇబ్బందులు పడకుండా మనం ముందుకు వెళ్ళాలా, లేకపోతే అనవసరంగా చిచ్చు తెచ్చుకొని చెప్తారే వెన్ దెర్ ఈజ్ నో వర్క్ క్రియేట్ ఎ ఫైర్ అండ్ స్టార్ట్ ఫైర్ ఫైటింగ్. సో అలాంటి పనులు చేయకూడదు అనమాట. అగ్గి లేకపోతే అగ్గి ముట్టించడం ఎందుకు, మళ్ళీ దానికి ఆర్పుకోవటం ఎందుకు. ఇట్ ఈజ్ రియల్లీ డేంజరస్ టు డెవలప్ ఇంటిమసీ విత్ ద లేడీస్ ఆఫ్ హిజ్ ఫ్యామిలీ. ఇది ఇంకొకటి చాలా ముఖ్యమైన విషయం. మనకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మంచి బాస్ దొరుకుతారు. ఆ మంచి బాస్ ఏం చేస్తారంటే మనకి వచ్చేసి చాలా గౌరవం ఇస్తుంటారు. ఎందుకంటే మనం మంచి వర్కర్ అయి ఉండొచ్చు, వీడు చాలా బాగా పనిచేస్తాడని చెప్పేసి మంచిగా చక్కగా ఇంటికి పిలుస్తారు. ఇంట్లో వాళ్ళతో పాటు కలిసి మెలిగెట్టుగా మనతో పాటు మన లెవెల్కి దిగి వచ్చి మనల్ని సమానంగా ట్రీట్ చేస్తుంటారు. అలా ట్రీట్ చేయడం అతని సహృదయత. దాన్ని తీసుకొని మనం ఎక్స్ట్రా లీనియన్స్ తీసుకోకూడదు. అంటే స్పెసిఫిక్గా లేడీస్ గురించి ఎందుకు చెప్పారంటే అతనికి ఎలాంటి దురుద్దేశం లేకపోయినా అనవసరమైనటువంటి డిస్కషన్కి మనం ఇవ్వకూడదు లేడీస్ విషయంలో అన్నమాట. అందుకని పొరపాటున కూడాను బాస్ కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న లేడీస్తో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడాను ట్రాన్స్గ్రెస్ అవ్వకూడదు. డు నాట్ ఫీల్ ఎలివేటెడ్ ఇఫ్ యు ఆర్ ఆనర్డ్, ఇట్ ఈస్ ఫాల్స్ బికాజ్ ఇట్ ఈస్ టెంపరరీ. డు నాట్ గెట్ డిప్రెస్డ్ ఇఫ్ యు ఆర్ ఇన్సల్టెడ్ బై హిమ్. ఈ రెండు విషయాలు కూడాను మనకి మెల్లిగా ఏంటంటే మనం అన్వయించుకుంటే ప్రతిదీ కూడాను నొప్పించకుండా నవ్వకుండా తిరగటం ఒకటి. నెక్స్ట్ స్థితప్రజ్ఞత. తిట్టాడు ఈరోజు బాస్ పిలిచి మనం పని చెప్పాను చేయలేదు, ఎందుకంటే ఆయనకు వేరే ఫ్రస్ట్రేషన్లు ఉంటాయి. ఆయన బాస్ అంటే ఆయనకి ఇంకో బాస్ ఉంటాడు కదా, ఆయనకు వచ్చినటువంటి పని ఆయన డెలిగేట్ చేస్తాడు 4గురికో 5గురికో. ఆ ఇచ్చిన వాళ్ళల్లో ఒకళ్ళు సరిగ్గా చేస్తారు, ఒకళ్ళు సరిగ్గా చేయరు. దాంతో గబుక్కన ఏదైనా త్రుటి అంటారే, గబుక్కన ఏదైనా అనేసాడంటే వెంటనే దాన్ని ఇన్సల్ట్గా ఫీల్ అవ్వకూడదు. ఫీల్ అవ్వడం వల్ల వచ్చేదేం లేదు, ఎందుకంటే తగలాల్సింది తగిలేదే, మూతి పగిలేదే. ఏడవకుండా కాసేపు నవ్వేమంటే దానివల్ల అతనికి ఇబ్బంది. తర్వాత అనుకుంటాడు వెనక్కి, అయ్యో నేను ఎంత మాట అన్నాను అనవసరంగా, అయినా సరే వాడు ఏం అనలేదు చూడు అని చక్కగా అర్థం చేసుకునేటువంటి అవకాశం మనం ఇస్తాం. ఆయన ఏమన్నా అన్నా అంటే వెంటనే వెనక్కి తిరిగి అనేసామనుకో అయిపోయాయి. దాంతో ఇంకా మనం రిపేర్ చేసేది ఏం లేదు దానిలో. ఇఫ్ సుపీరియర్ హ్యాస్ ఎ మైండ్ టు ఫేవర్ ఎనీవన్ ఆర్ హార్మ్ ఎనీవన్ ఎల్స్, నెవర్ ఎవర్ ట్రై టు ఎక్స్ప్రెస్ దిస్ విత్ ఎనీబడి ఎల్స్. లీక్ చేయకూడదు. ఒక్కొక్కసారి బాస్కి ఏంటంటే మనం దగ్గర క్లోజ్ సర్కిల్లో ఉన్నాం, ఆయన పర్సనల్ సెక్రటరీగానో లేకపోతే ఆయన డెసిషన్స్ తీసుకునేటువంటి సంప్రదించే సలహాకారుల్లో మనం ఒకళ్ళుగా ఉన్నాం అనుకో, ఆయన గబుక్కుని వెళ్ళి ఎవరినో సపోజ్ అన్డిజర్వింగ్ అనిపిస్తుంది నీకు, అలాంటి వాడిని పిలిచి అతన్ని లైమ్ లైట్లోకి తీసుకొద్దాం, ఇతన్ని ఫలానా పనికి రికమెండ్ చేయండి అని చెప్తారు. అలా చెప్పినప్పుడు ఆయన చెప్పిన తర్వాత అది బహిర్గతం అవ్వాలి తప్ప మనం ముందుగా ఉత్సాహంగా ఇది చూసావా, ఇగో వాడిని తీసుకొస్తున్నాడు నెక్స్ట్ చూడు వాడు పైకి వచ్చేది
ఆ తర్వాత ఏంటంటే నాకు తెలిసింది అంటే అక్కడ కూడా మనం ఏంటంటే మన ఆభిజాత్యం చూపించుకోవడం అనమాట. నేను బాస్కి దగ్గర అంటే నేను ఎలీట్ గ్రూప్లో ఉన్నవాడిని, దానివల్ల నేను నీకంటే పెద్ద అని పక్కన వాళ్ళతోటి మనం అనవసరంగా గొప్పలు చెప్పుకోవడం అనమాట. ఇలాంటి గొప్పలు చెప్పుకునేటువంటి అనవసరమైన దిక్కుమాలితనం ఉండకూడదు. అంటే అలా అది ఉంది అంటే ఏంటంటే మనం మళ్ళీ వీఆర్ ఫాలింగ్ డౌన్. ఆ స్టంబ్లింగ్ బ్లాక్స్ అనమాట ఇవన్నీ మన ప్రయాణంలో మనకి తగిలే ఎదురురాళ్ళు. ఈ ఎదురురాళ్ళ నుంచి మనం తప్పించుకుంటూ మెల్లిమెల్లిగా వెళ్తూ ఉండాలన్నమాట. ఎండ్యూర్ ఇన్కన్వీనియన్స్. ఒక్కొక్కసారి ఉద్యోగ ధర్మ నిర్వహణలో బోల్డ్ ఇబ్బందులు ఉంటాయి. ఒకడు పొద్దున్న నుంచి సాయంత్రం నిల్చొని చేయాల్సి వచ్చిన పని ఉంటుంది. వాడు ఆ పని చేస్తూనే తప్పదు, కానీ ఏడ్చుకుంటూ చేయకూడదు అన్నమాట. ఏడ్చుకుంటూ చేస్తే ఏమిటంటే ఒక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్, ఏడ్చిన క్వాలిఫికేషన్ వస్తుంది. మనం చేయాల్సిన పని సరిగ్గా చేస్తూ ఉంటే కొన్నాళ్ళు అయిన తర్వాత పరిస్థితి దానికి అనుగుణంగా మారుతుంటుంది, మనకు నచ్చినట్టుగా వచ్చే అవకాశం ఉంటుంది. అంతేగాని మన నిర్వహణ దానివల్ల అది కుంటుపడకూడదు అనమాట. చక్కగా అంటే మన డ్యూటీకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఎండ్యూర్ చేస్తూ ఉన్న ఇన్కన్వీనియన్స్ని ఎండ్యూర్ చేస్తూ మనం పని చేయగలగాలి. నెక్స్ట్ మనది కానటువంటి డబ్బులు మనకి చేతికి తగిలినప్పుడు, ఎందుకంటే వృత్తి నిర్వహణలో మనకు ఒక్కొక్కసారి కొన్ని ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. బాస్ నుంచి డబ్బులు తీసుకొని అవి ఖర్చు పెట్టాల్సి వస్తుంటుంది. ఎవరు చూడలేదులే, ఒక టీ తాగుదాం మనం, లేకపోతే ఒక కోకోకోలా తాగేద్దామని చెప్పేసి అనవసరంగా డబ్బులు పొరపాటున కూడాను ఒక్క పైసా కూడాను మనది కానటువంటి పైసని మనం ముట్టుకోకూడదు. అలా ముట్టుకున్నామా వెంటనే మిన్నాగు ఉంటుంది. మనది కాని డబ్బులో మిన్నాగు చుట్టుకొని ఉంటుందన్నమాట. మనది పొరపాటున ఒక పైసా తీసుకున్నామంటే అది కాటు వేస్తుంది అంతే. అది మనం బ్రహ్మాండంగా సూత్ సమేత్ అంటారు హిందీలో, అంటే వడ్డీతో సహా మనం దాన్ని తీరుస్తాం. అంటే అది భయపెట్టి వడ్డీతో నేను తీర్చేస్తానని చెప్పేసి తీసుకునేవాడికి అంటే ఏంటంటే వాడికి ఇంకా మెలకు రాలేదనమాట. ఎవడి పొద్దున్న మామగారు చెప్పారే, ఎవడికి నిద్ర మెలుగు వచ్చినప్పుడు వాడు లేస్తాడు అంతే. సో అట్లా నేను చేస్తానని గుడ్డిగా ముందుకెళ్ళేటువంటి వాడికి ఏంటంటే మనం పోయి వాడికి బ్రహ్మాండంగా ఉద్ధరించాల్సిన అవసరం లేదు. ఎవడికి మెలకు వచ్చినప్పుడు వాడు నిద్రలేస్తాడు. మనం మాత్రం నిద్రపోకుండా ఆ విషయం పట్ల మెలకువగా ఉండాలి. బాస్ తోటి దగ్గరగా నడిచేటువంటి ఎవరైతే ఉంటారో వాడితోటి అపోజిషన్ పెట్టుకోకూడదు. ఎందుకంటే అది బాస్తో అపోజిషన్ ఉన్నదానికంటే కొంచెం డేంజరస్ అన్నమాట. ఎందుకంటే బాస్తో అపోజిషన్ ఉంటే ఆయన మనల్ని ఏ విధంగా మనల్ని తీరుస్తారో మనకు తెలుసు. అంటే ఆయన యూ కెన్ ఎక్స్పెక్ట్ హిస్ బిహేవియర్. మనకి బాస్కి దగ్గరగా ఉన్నవాడికి మనం అపోజిషన్ పెట్టుకున్నామంటే మనల్ని ఎక్కడ ఎలా ఇరిగించి ఇబ్బంది పెడతాడో మనకు తెలియదు, ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. ఎందుకంటే బాస్తో రిలేషన్ దెబ్బతింటుంది. నెక్స్ట్ మనకు వచ్చే పరిస్థితులు కూడా చాలా అగమ్య గోచరంగా ఉంటాయన్నమాట. పొరపాటున కూడాను బాస్తో దగ్గరగా ఉన్న వాటితోటి ఎప్పుడు యూ షుడ్ నెవర్ ఎవర్ మేక్ ఎన్ అపోజిషన్. ఇంకా అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా ఉన్నటువంటి వాడికి ఉండాల్సినటువంటి యాక్టివిటీస్ ఏం చేయాలి, ఇది యుధిష్ఠిరుడికి సాక్షాత్తు నారదుడు ఉపదేశించినటువంటి విషయాలన్నమాట. జస్టిస్, లా, ఈ రెండింటికి సంబంధించిన విషయాల్లో ట్రిపుల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, 3 విషయాలకు ఉంటాయి. డ్యూటీ, యూటిలిటీ, రిక్వైర్మెంట్. డ్యూటీ అంటే విధి నిర్వహణ, యూటిలిటీ అంటే దాని యొక్క ఉపయోగించేటువంటి ఉపయోగత అన్నమాట, రిక్వైర్మెంట్ దాని అవసరం. ఈ 3 విషయాల్ని పట్టి మనం ఏ విషయానైనా బేరీజ్ వేస్తాం. రిక్వైర్మెంట్ పర్సనల్గా అయి ఉండొచ్చు, అఫీషియల్గా అయి ఉండొచ్చు. పర్సనల్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే అన్నం, పానీయం, బేసిక్ రిక్వైర్మెంట్స్. రోటీ, కపడా, మకాన్ అంటారు కదా, అన్నము, గుడ్డ, షెల్టర్, ఇవి పర్సనల్ రిక్వైర్మెంట్స్. ఇలా కాకుండా దానికి ఏంటంటే వేజెస్ ఉంటాయి, శాలరీస్ ఇవ్వాలి మనం. సో ఒక లీగల్ హెడ్ అనేటువంటి వాడు, మన అడ్మినిస్ట్రేటివ్ హెడ్ అనేటువంటి వాడు ఈ విషయాల్ని గుర్తుపెట్టుకొని తన జస్టిస్ అనేటువంటిది పంపిస్తాడు. అంటే కొంతమందికి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఒకటి డ్యూటీకి సంబంధించినట్టుగా వాడి అమ్యూనిటీస్ ఉంటాయి, ఒకటి రిక్వైర్మెంట్కి సంబంధించినట్టుగా అమ్యూనిటీస్ ఉంటాయి, తర్వాత వాడికి యూటిలిటీ అంటే బేసిక్గా వాడు ఉపయోగించుకోవడానికి కావాల్సినటువంటి విషయాలు వాడికి ప్రొవైడ్ చేయాలి. ఇట్లాంటివన్నిటిని పెట్టుకొని ఎవడికి తగ్గట్టుగా వాడికి, అంటే మనం ఈ రోజుల్లో అలా కాకుండా ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇంటర్వ్యూ చేసేసి ఒకే పోస్ట్కి 2 తీసుకుంటారు ఈ మధ్య ప్రైవేట్ కంపెనీల వాళ్ళు.
ఒకడు మాటగారిగా ఉండి సరిగ్గా తన గురించి ఎక్కువగా ఇఫ్ హీ సెల్స్ హిమ్సెల్ఫ్ వెల్ వాడికి జీతం ఎక్కువ వస్తుంది. సరిగ్గా మాట్లాడలేనివాడు సేమ్ క్వాలిఫికేషన్ ఉన్నా వాడికి జీతం తక్కువ వస్తుంది. వాళ్ళకి ఇంకా ఏం చెప్తారంటే నీ జీతం ఎంతో నీ పక్కన వాడికి చెప్పొద్దు అంటారు. సో అట్లా కాకుండా అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఎట్లా ఉండాలంటే ఈ 3 విషయాలని గుర్తులో పెట్టుకొని తన కింద వాళ్ళని అడ్మినిస్టర్ చేయాలన్నమాట. ఒకవేళ కనుక ఈ 3టిని సరిగ్గా దృష్టిలో పెట్టుకోకుండా కనుక చేస్తే ఇఫ్ దిస్ అరేంజ్మెంట్ ఈజ్ కన్ఫ్యూజ్డ్ ఇట్ బ్రింగ్స్ హెవక్, డిస్సాటిస్ఫాక్షన్, షార్టేజ్, ఇండిసిప్లిన్ అండ్ లాలెస్నెస్. మనకంటే తక్కువ కేపబిలిటీ ఉన్నవాడికి మనకంటే ఎక్కువ అమ్యూనిటీస్, రిక్వైర్మెంట్స్, యూటిలిటీస్, డ్యూటీస్ వస్తున్నాయంటే మనకేంటంటే కడుపు మండుతుంది. దాంతో అక్రాస్ ద బోర్డ్ లాలెస్నెస్ వస్తుంది, అరాచకం వచ్చేస్తుంది. ఎందుకంటే అందరూ కలిసి బాస్కి అగెయిన్స్ట్గా వెళ్ళడం మొదలు పెడతారు. ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ టు సీ దట్ ద వాల్యూ ఆఫ్ మనీ షుడ్ నాట్ ఎక్సీడ్ ద వాల్యూ ఆఫ్ మ్యాన్. అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా రాజుగా ఉన్నటువంటి వాడు చేయాల్సింది ఏంటంటే ఈ రోజుల్లో లేనటువంటిది మన దేశంలో ముఖ్యంగా ఏంటంటే మనిషి కంటే డబ్బుకి ఎక్కువ విలువ ఇవ్వకూడదు. అది రాజు యొక్క ముఖ్యమైన డ్యూటీస్లో సర్వోపరి, అన్నిటికంటే పైన ఉన్నటువంటి డ్యూటీ అనమాట. ఏమిటంటే మనిషికి ఎక్కువ విలువ ఇవ్వాలి, డబ్బుకు కాదు. యువర్ పవర్ ఆఫ్ అబ్జర్వేషన్, సూపర్విజన్ అండ్ ఈక్వివొకేషన్ ఈజ్ ద ఓన్లీ థింగ్ దట్ కెన్ మేక్ అదర్స్ యువర్ పీపుల్. ఈ 3 విషయంలో మన యొక్క సూపర్విజను అంటే అడ్మినిస్ట్రేటర్గా ఉన్నవాడి యొక్క సూపర్విజను, అబ్జర్వేషను, దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఇఫ్ వాడు నిన్ను ఫాలో అవుతాడా లేదా, లేకపోతే నువ్వు చెప్పిన మాట వింటాడా, నీ అడ్మినిస్ట్రేషన్లో చక్కగా పని చేస్తాడా చెయ్యడా అనేటువంటిది ఈ 3 పట్ల మనకు ఉన్నటువంటి అబ్జర్వేషను, డెసిషను, ఇంప్లిమెంటేషను ఇవి మనకి చెప్తాయన్నమాట. ఇవన్నీ బాస్ నెక్స్ట్ సబార్డినేట్ అని కాకుండా అక్రాస్ ద బోర్డ్ మన ఇంట్లో కూడాను. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఏముంటుందంటే ప్రతి ఇండివిజువల్కి ఒక ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది ఉంటుంది. ఈవెన్ పని చేసుకునే లేబర్ అతనికి కూడాను ఇంట్లో పెళ్ళాం పిల్లలు ఉంటారు, ఆ ఇద్దరి మధ్య తనకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వాళ్ళు ఎట్లా బిహేవ్ చేయాలి, వాళ్ళు ఏం తినాలి, ఏం వేసుకోవాలి. ఆ ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ మన హోదా పెరిగే కొద్దీ, మన స్టేచర్ పెరిగే కొద్దీ, అంటే మన పాత్రత పెరిగే కొద్దీ ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంటుంది. మహాత్ములకి, పరమ గురువులకి ఏమిటంటే మొత్తం ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు సెంటర్గా ఉండి సర్కంఫరెన్స్ ఇన్ఫైనైట్గా ఉంటుందన్నమాట. అంత ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ వస్తుందన్నమాట. మన టార్గెట్, మన టాస్క్ ఏంటంటే జీవితంలో ఆధ్యాత్మిక సాధనలో మనం తెలివి నుంచి బుద్ధి వైపుకి వెళ్తున్నంత కొద్దీ మన పర్సనాలిటీ కరిగిపోయి మనలో మనం ఇమ్మర్స్ అయిపోయినప్పుడు అపరిమితత్వం అని ఏదైతే అంటారో దాని వైపు వెళ్తుంటాం అనమాట. సో దానికి వైపు వెళ్తున్నప్పుడు ఏమిటి వస్తుందంటే మన ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫైనైట్గా పెరుగుతుంటుంది. అంటే మనం చెప్పే మాటలు కానీ, మన చేతలు కానీ, మనం చూసి పక్కన ఫాలో అయ్యేటువంటి వాళ్ళు కానీ ఎక్కువ మంది అవుతుంటారు. అలా ఎక్కువైనప్పుడు ఏంటంటే మన రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరుగుతుంది. మన పాత్రత చక్కగా ఉంచుకోవడం వరకే మనకు సంబంధించిన విషయం. ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతున్నప్పుడు జాగ్రత్తగా ఇంకా 1-2 సార్లు తరచి మనం ఆఫీస్లో ఉన్న అంటే దైనందిన జీవితంలో ఇదే ప్రిన్సిపల్ని మనం ఇంట్లో కూడా సూపర్ ఇంపోజ్ చేసి మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట. మన కింద వాళ్ళు ఉంటారు, మన పై వాళ్ళు ఉంటారు, మన చుట్టాల్లో పక్కాల్లో కూడాను ఇదే ఈక్వేషన్ ఉంటుంది. ఎనాలజీస్ అంటారే, ఈ ఎనాలజీ తీసుకొని మనం అప్లై చేసుకున్నప్పుడు ఇవే ప్రిన్సిపల్స్ని కనుక మనం ఫాలో అవుతూ ఉన్నామంటే మనకి ఆ బద్దెన గారు చెప్పినట్టుగా ఇంకొకళ్ళని నొప్పించకుండా, మనం నొచ్చుకోకుండా చక్కగా సజావుగా మనం చేసుకొని మన సాధన మనం చేసుకొని ముందుకు వెళ్ళగలుగుతాం. సాధన ఏమిటంటే ఇదే సాధన. ఈ సాధన చేసుకుంటూ మిగతా దేవతార్చన, మన ప్రేయర్ ఇవన్నీ ఏమిటంటే రోజు మన దీపానికి పట్టిన మసి తుడుచుకోవటానికి పనికొచ్చేటువంటి క్లెన్జింగ్ అన్నమాట. అవి రోజు చేసుకోవాలి. వాటి వల్ల ఏంటంటే మన వెహికల్స్ని మనం క్లీన్ చేసుకుంటూ ఉంటాం. రోజు మన దైనందిన జీవితంలో ఈ చెప్పుకున్నటువంటి ప్రిన్సిపల్స్ని కనుక ఫాలో అవుతూ ఉంటే అంటే మన ఇంట్లోనే కాదు వర్క్ ప్లేస్లో రెండిట్లో కూడాను ఇదే ఎనాలజీని యూజ్ చేసుకుంటూ అప్లై చేసుకుంటూ ఉంటే కనుక మనం అనవసరమైన ఒడిదుడుకులకి, అనవసరమైన రిఫ్రాఫ్స్కి మధ్య పడకుండా స్మూత్గా మనం జర్నీ లూబ్రికేటెడ్గా ఉంటుందన్నమాట. ఒకవేళ మనం మధ్యలో ఒక్కొక్కసారి మర్చిపోయి మనం అనవసరమైన ఆవేశాలకు లోనవుతుంటే వెంటనే మనం ఆవుగద గుర్తు తెచ్చుకోవాలన్నమాట.
పొద్దున లేవగానే ఆవు గుర్తుకు రావాలి. గురువుగారు చెప్పినట్టు దేవుణ్ణి చూపిస్తా నీకు, ఆ దేవుణ్ణి చూడాలంటే కనుక కోతి గుర్తు రాకూడదు అన్నట్ట. వాడికి ఎప్పుడు ఆ కోతే గుర్తుకు వస్తుంటే దేవుడు కనిపించాడు ఆ మంత్రం చెప్తున్నప్పుడు. అలాగే మనం పొద్దున్న నిద్ర లేవగానే మనకి ఆవు కావాలి. మన ఆవు ఏంటయ్యా అంటే మన సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ అవర్ కౌ. ఈ ఆవు కథ గుర్తుపెట్టుకొని మనందరం, మనకి భారతంలో మాస్టర్ గారు ఇచ్చినటువంటి చాలా చిన్న పుస్తకం మనం తప్పకుండా అందరం కలిసి రోజుకు ఒకసారి పారాయణ చేసుకుంటూ పొద్దున్న సాయంత్రం టైం దొరికినప్పుడల్లా ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు చదువుకోవడానికి ఉన్నటువంటి చిన్న స్నిప్పెట్స్ అనమాట. అంటే ఒకదానికి కంటిన్యూటీ లేకుండా ఇండివిజువల్గా ఇచ్చినటువంటి చిన్న చిన్న చెణుకులు, ఇవి చూసుకుంటూ మనం మన లైఫ్లో అప్లై చేసుకుంటూ ఉంటే కనుక చాలా స్మూత్గా హ్యాపీగా మన సాధనలోకి మనం ముందుకు వెళ్తూ ఉంటాం. సో ఇదే మనకి థియోసఫీలో చెప్పినా కూడా ఇదే ముచ్చట్లు చెప్తుంటారు. మన ఓషన్ ఆఫ్ థియోసఫీలో క్వాన్ జడ్జి గారు చెప్పినా కూడాను ఇవే ప్రిన్సిపల్స్ మళ్ళీ అక్కడ కూడా అప్లై చేస్తుంటారు అనమాట. భారతంలో నుంచి మాస్టర్ గారు మనకి చక్కగా క్రోడీకరించి ఓ చోట మనకి చక్కగా ఇచ్చినటువంటి ఈ ఖనిని అందరం చక్కగా చదువుకొని శ్రద్ధగా అధ్యయనం చేసుకొని మన జీవితంలో అప్లై చేసుకోవడానికి ప్రయత్నించుకుందాం. నెక్స్ట్ గురు పూజలో చెక్ పాయింట్ అప్పుడు మళ్ళీ ఇంకొన్ని మంచి విషయాలు ముచ్చరించుకోవచ్చు. ఇలాగే చిన్న చెక్ పాయింట్ మళ్ళీ నెమరు వేసుకోవచ్చు. వాసుదేవ.